ఈ ప్రాంతంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చాం. అదాని డేటా సెంటర్ ని తీసుకుని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే శూన్యం. కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వాడుకున్నారు. చివరికి ఏంటి మీ తాలూకా ఘనత ఎందులోనంటే 13,000 మంది మహిళలను తీసుకుని వచ్చి డాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని చెప్పి చెప్తాడు. మొన్న ఎప్పుడో యోగాంధ్ర చేశాం, 3 లక్షల మంది 2.5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారు, సూర్య నమస్కారాలు చేశారు, దానికి గిన్నీస్ బుక్ వచ్చిందని అంటారు. అసలు వీటన్నిటి కాదు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు అని చెప్పి 1,00,000 ఎకరాలు సేకరించి ఒక క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. అది ఈ గిన్నీస్ బుక్లు, ఈ రెడ్ బుక్లు లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నీస్ బుక్. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది లేదు అసలు ఈ రాష్ట్రం. ఒక్క నిజం చెప్పినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా అబద్ధాల మీద బ్రతికేద్దాం, ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతికేద్దాం, పబ్లిసిటీ మీద బ్రతుకుదాం. ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా మనం చేయకపోయినా మంచి చేశామని చెప్పేటువంటి 4 పేపర్లు ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మనకేం డోకా లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం మిగిలింది ఈ రాష్ట్రానికంటే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్, చంద్రబాబు నాయుడు గారు ఫేస్బుక్. ఇంతకు మించి ఈ రాష్ట్రానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ లేదు. 99 పైసలకి భూములు అన్నాడు. సొంత ఇంట్లో వ్యక్తి విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్పందించదు, తిరిగి వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. అనకాపల్లిలో పంచదారలో భూముల్ని దోపిడీ చేసి గ్రావెల్ తవ్వుకొని పోతే కోట్లాది రూపాయలు అక్కడ ధ్వంసం చేస్తే, పురాతనమైనటువంటి ఆలయాలకి నష్టం కలిగిస్తే అక్కడ ఒక ఏడీ మైన్స్నో, ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, ఒక ఆర్డీఓనో సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఉత్తరాంధ్రకి గుండు కొట్టి ఈ ప్రాంతాన్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని ఎవరో చేసినటువంటి పనికి క్రెడిట్ తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి రావడానికి పూర్తిగా కృషి చేసింది, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించమని, ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు సైమల్టేనియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. విశాఖపట్నం నుంచి ఒక డెడికేటెడ్ కారిడార్ని దాదాపు 55 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 200 అడుగుల రోడ్డుని నిర్మించాలి. ఆ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో నితిన్ గడ్కరీ గారు ముఖ్య అతిథిగా వస్తే ఆ వేదిక మీద లేఖ ఇచ్చి వారితో అనౌన్స్ చేపించి 6,300 కోట్ల రూపాయల రోడ్డు నిర్మించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ప్రకటిస్తే దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి డిపిఆర్ తయారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు భోగాపురం దారేదని. విశాఖపట్నం నుంచి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1:40 నిమిషాల నుంచి 2 గంటల సమయం పడతా ఉంది. ఇప్పుడే గాజువాకలో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ గాజువాకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అధికారులు అడుగుతూ ఉన్నారు, సార్ మేము భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్ గా రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేశారు. ఎందుకంటే యాక్సెస్ అనేటువంటిది అవుట్స్కర్ట్స్ కి మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు యాక్సెస్ ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు, ఇక్కడ